మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభం ఉందండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు శ్వాసమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని వాగ్దానం పరిశుద్ధాత్ముడు అతను తెలిసి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఎప్పుడు దేవుడి వాగ్దానం చేయించారని వెంటనే షడస్పెట్టిన చూడండి. ఇక్కడ మనం ఉదయకాల సాయంత్రకాలం రాత్రి మరి మధ్యకాలం ప్రార్థన చేస్తుంది, త్యాగం చేస్తుంది. బైబిల్ దేవుని కృపలను పూర్తిగా రాసిన నేనుండి మరి ఇంకా ఉపాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం అనమాట. అయితే దీనికి రిలేటెడ్ వాక్యాలు ఏంటంటే ఏ దేవులని 58 అధ్యాయంలోనే 13వ వచనంలో కూడా చూస్తే, నా ఇష్టాంతరమైన వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన మరి దినమని నీవు ఊరుకున్నాడు. విశ్రాంతిని మనోహరమైనదనియు యెహోవాకు ప్రసిద్ధమనియు ఘనమైనదనియు అనుకుని మరి దాన్ని ఘనముగా ఆచరించినలా నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినలా నీవు ఎంత ఆనందించేదో అంటున్నారు. దేశం యొక్క ఉన్న స్థలం మీద నేను ఎక్కిస్తానన్నారు. ఇంకా 6వ వచనం చూస్తే దుర్మార్గులు కట్టిన కట్లని ఇప్పుటయ్యు కాడిమాన మోకులు తీయటయ్యు మరి బాధింపడిన వారిని విడిపించుటయ్యు ప్రతి కాడిని వెరికొట్టటయ్యు నేను నేర్పించుకునే ఉపవాసం కదా అని అంటున్నారు. ఇంకా 11వ వచనంలో చూస్తే మరి ఇదే అధ్యాయంలో నేను యెహోవా నిన్ను నిత్యం నడిపిస్తాను, మరి శ్రమకాలమైన నేను తృప్తిపరిచి ఎంకలు బలపరచును, నువ్వు నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు నువ్వు పూచుండు నీరు ఓటు వల్ల ఉండదు అంటున్నారు అనమాట. ఇంకా యెషయా మరి 61వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మరి శృంగారమైన బాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణంతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణావసరములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అని భయపట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహాదానందంతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించినది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మరి యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే 1-4 వచనాలు చూస్తే, ఇదిగో నేను ఆదుకును, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును, అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠ స్వరం వీధిలో వినబడదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా 4వ వచనం చూస్తే, భూలోకము న్యాయము స్థాపించే వరకు అతను మందగిల్లడు అంటున్నారు. నలుగుడు ఇంకా నలుగుపడడు అంటున్నారు. ద్వీపంలో అతన్ని బోధ కొరకు కనిపెట్టను అని అంటున్నారు అనమాట. ఇంకా యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చూస్తే 1వ వచనంలో చూస్తే, నీకు వెలుగు ఇచ్చినది లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన అని అంటున్నారు. ఇంకా 3వ వచనం చూస్తే, జనములను వెళ్ళగొచ్చెదరు, రాజులు ఉదయకొద్దకు వచ్చెదరు అంటున్నారు. ఇంకా 19వ వచనంలో చూస్తే, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగు ఉండదు, నీకు వెలుగుచుటకై చంద్రుడి కను ప్రకాశింపడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగవని నీ దేవుడు నీకు భూషణముగానే ఉండను అంటున్నారు. 20వ వచనంలో కూడా, నీ సూర్యుడి అస్తమింపడు, నీ చంద్రుడి క్షీణింపడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖముల సమాప్తంలో అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 29వ వచనం చూస్తే, నీతిమంతులు భూమిని సంతరించుకుందరు, వారు దానిలో నిత్యం నివసించదురు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మరి కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, వారి సంఖ్య కొద్దిగా ఉండగాను ఆ కొద్ది మంది ఆ దేశం మంది పరదేశులై ఉండగాను మరి కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకు ఇచ్చిదనని ఆయన సెలవిచ్చినారని అంటున్నారు. ఇంకా అదే దేవుడు 11వ వచనం కూడా చూస్తే, మరి కనాను దేశం మీకు ఇచ్చినని ఆయన సెలవిచ్చిన ఆ మాట మరి యాకోబును కట్టడగాను మరి ఇశ్రాయేలునకు మరి నిత్య నిబంధనగాను మరి ఆయన మరి స్థిరపరిచి ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. ఆ విధంగా దేవుడు మరి విధానాలన్నీ కూడా మనకి సొంతం చేసుకోమని మాట్లాడుతున్నారు అనమాట. మన దేశం కొన్న స్థలం మీద ఉండమని మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా
దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమును అయి ఉన్నదని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడతానమాట. దినంతటికి అర్థము మరి నీకు యెహోవా మరి మూలముగా ఆనందం కలుగుతుంది. దేశంలో ఎత్తైన స్థలాల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. నీ పూర్వీకుడైన యాకోబు యొక్క వారసత్వాన్ని అనుభవించేలా మరి ఇది చేస్తానని చెప్పేసి యెహోవా మరి నోట నుండి వెలువడ్డ మాట అనేది ఏమైందో ఆనందించేది అని చెప్పేసి వాగ్దానానికి మరి మనం ఎత్తైన స్థలం మీద ఎక్కిస్తానని అంటే ఆయనది మనం ఆనందించాలి. అప్పుడే మనకి సమస్తము మరి మన సమకూరుతుందని దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా ముందు జీవితం ఏదైనా కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా శాశ్వతమైనప్పుడు కానీ మనకి ఎలా తీస్తున్నా తండ్రి ఎంతమంది ప్రపంచం పెట్టిన పేరు న్యాయం చేసుకున్నాను తగ్గబట్టి అవసరం వచ్చింది అక్కడ దేశం కోరిక వచ్చింది దాని బిడ్డల మీద దేవుని దేశాలు దేవుని నిర్దేశులు దేవుడు వచ్చాయి ఆర్థిక సమయంలో ఆర్థిక సహాయం చేయండి. అన్నంగా సంస్కరించండి. వేదంలో వచ్చింది లేకపోతే లక్ష్మీ ఇద్దరు బ్రాహ్మణులు ఎవరైనా సుందరపరచండి. ఇద్దరు బ్రాహ్మణి మీరు ఇష్టం మీద చదువుకుంటే కూర్చోకుండా ఎదుగుండగా భాగ్యం తెచ్చుకొని మా ప్రవేశించండి. పరిశుభ్రమైన నామని అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాను ఉందండి. మేము మీ అందరి ప్రార్థన మీ కుటుంబం గురించి కూడా ప్రయోజనం చేసుకున్నామండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.